సరిపోతుంది. సార్ అది ఏంటి సార్ ఈ బుక్ మై షో వివాదం మీరు మాట్లాడటం నిజంగా అలా జరుగుతుందా? డబ్బులు ఇస్తేనే వాళ్ళు రేటింగ్స్ అంతేనండి. రివ్యూస్ ఇవ్వటం? డబ్బులు ఇస్తే రేటింగ్స్ కాదండి. దే మేడ్ ఎ ప్యాకేజ్ డీల్ అవుట్ ఆఫ్ థింగ్స్. ఓహో! అంటే పైకి రావాలంటే గనక కొంత ఇవ్వాలి, స్పాన్సర్డ్ ఇది కావాలంటే కొంత. ఇదేమవుతుందంటే కామన్ ఆడియన్స్ తెలియదు కదా. అవును, సో ఫస్ట్ వచ్చిన సినిమా అంటే ఓహో ఇది బాగుంది సినిమానేమో అవును. అలా అనుకుంటారు. దానికోసం అని చెప్పి మాలో మాకు కాంపిటీషన్ పెట్టారు. ఓహో! సార్ మాలో 100 ఉండొచ్చు అండి, ఎవడో బయట వచ్చి మమ్మల్ని ఇచ్చేస్తానంటే మీ మధ్య గనక పోటీ పెట్టడం, మీ మధ్య గొడవ పెట్టడం ఏంటి? ఇప్పుడు చూసారు కదా. అవును, ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ అండి. ఎవరైనా సరే అవును ఇప్పుడు ఇండస్ట్రీలో మీరున్నారు, మేమున్నాం, సార్. మన మధ్య ఏమున్నా సరే అవును, సాయంత్రం ఫైనల్గా వచ్చేసరికి కుటుంబం. కుటుంబం అండి. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అంత బాగానే ఉంటాం. బయట వాళ్ళు వచ్చి మన మీద డబ్బు చేసుకుంటా, వాట్ ఎవర్ ద ప్రొడ్యూసర్ ఇస్ మేకింగ్ మోర్ దెన్ దట్ బిఎంఎస్ ఇస్ మేకింగ్ ఇన్ మెనీ మూవీస్. ఓకే, ఐ కెన్ షో ద ఎగ్జాంపుల్స్. ఓకే. అది చేసినప్పుడు మేము అడిగింది ఒకటే, తగ్గించమన్నాం. సరే ఆడి ఇష్టం, తగ్గిస్తాడు, లేకపోతే రేపు వేరే యాప్ వస్తుంది, డిస్ట్రిక్ట్ వచ్చింది, ఇంకా 4 వస్తాయి. అవును, అది వాళ్ళ డిమాండ్ అండ్ సప్లై, వి కాంట్ టాక్ అబౌట్ దట్. ఇంకోటి అడిగింది ఏంటంటే, మీరు ఇలాంటి ఇవన్నీ తీసేయండి, ఈ రేటింగ్లు, ఈ గోల్ అంతా తీసేయండి, ఎందుకంటే దానికోసం అని చెప్పేసి టీమ్స్ని హైర్ చేసి ఓకే ఆ లైక్లు పెంచటాలు ఇవన్నీ చేస్తున్నారు. ఒకళ్ళనొకళ్ళు పోటీ పడుతున్నారు. ఇట్స్ బిజినెస్ అగైన్. అర్థమైంది సార్, అర్థమైంది. సో అది తీసేస్తే మాకు గొడవ ఉండదు కదా అంటే, మేము చేయం, మా రూల్స్ ఎప్పుడు కుదరవు, అయిపోయింది, మా మీద బతుకుతా. అవును, మేము అడిగిన ఒక చిన్నది కూడా నేను ఇవ్వలేనని చెప్పి వెళ్ళానంటే ఆ మీటింగ్ లో మొత్తం అందరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఓకే, బుక్ మై షో నిర్వాహకుడు ఎవరో వచ్చారు, మీరు అన్నట్టు వాళ్ళ రిప్రజెంటేటివ్. సో వాళ్ళకంత ఉన్నప్పుడు అవును, మనం ఎందుకు తగ్గాలి? ఇప్పుడు కంటెంట్ ఉన్న మాకెంత ఉండాలండి. అవును, అండ్ నవ్ వీ వాంట్ టు షో దట్ తెలుగు ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ యునైటెడ్. ఏమనుకున్నా సరే ఫైనల్ గా దే ఆర్ యునైటెడ్. అండ్ వి షోడ్. అయిపోయింది. ఇది ఒకటి స్టార్టింగ్ ఒకటి, రేపు పొద్దున ఇంకా ఇది కూడా చేస్తాం. అవును, మేము అడిగింది చిన్నది కదా, అవును, తప్పు చేయొద్దండి. బికాస్ అండ్ పీపుల్ ఆల్సో షుడ్ నో అండి, ప్యాకేజ్ ఇస్తే ₹1,00,000 ఇస్తే ఒకటి ఉంటుంది, 2,00,000 ఇస్తే ఒకటి ఉంటుంది, ఆ రేంజ్ లో ఉన్నాయి. అవును, అవతల మోసపోతున్నారు కదా, ఆడియన్స్ మోసపోతున్నారు కదా. దాన్ని బట్టి పాయింట్లు ఇవ్వటం, దాన్ని బట్టి రివ్యూ ఇవ్వటం. యాక్చువల్ గా నేను కొందరిని చూసాను, రివ్యూ చూసుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఉంటారండి. ఎవరో 4.5 ఇచ్చారు, దీనికి 3.5 ఇచ్చారు అంటే యావరేజ్ అంట, ఇట్లా అనుకుంటున్నారు. అసలు ఎవరో దాకా ఎందుకండి, మనమైనా సరే అవును, గబ్బుక్కని అక్కడ చూసాం అనుకోండి, బాగా తక్కువ ఉంది అనుకోండి, ఏమో లేదు తర్వాత చూడొచ్చు అనే ఫీలింగ్ ఆటోమేటిక్ వస్తుంది సైకలాజికల్ గా. అవును. సో అది ట్రై చేశారు, కుదురు దగ్గర నుంచి అయిపోయింది.